మహిళలకు రక్షణ కల్పించే విషయంలో తన లేదు మన లేదు అనే భావం వ్యక్తం చేశారనుకోవచ్చు అంటారా చేబ్రోలు కిరణ్ అరెస్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు? కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళల జోలికి వెళ్ళొద్దు, మహిళల గురించి కానీ ఆ పిల్లల వాళ్ళ కుటుంబం గురించి కానీ మాట్లాడొద్దు అని చెప్పని కారాఖండితగా తేల్చి చెప్పారు. అయితే చేబ్రోలు కిరణ్ ఏంటంటే ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు మాతో పాటు చాలా అగ్రెసివ్గా ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకి చేసినటువంటి పనికిరాని పనుల మీద ధర్నాల్లో పాల్గొన్నాడు. తర్వాత జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు సాయి ఆధ్వర్యంలో ఎన్నో ప్రోగ్రాంలో అతను కూడా పాల్గొని పార్టీకి ఒక సైనికుడిలాగా కష్టపడ్డాడు. అతను పార్టీ గుర్తించి ఐటీడీపీలో అతనికి పోస్ట్ ఇచ్చి అతన్ని సముచిత రీతిని గౌరవించింది పార్టీ. అయితే యూట్యూబ్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఛానల్స్ వారు అతన్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంటర్వ్యూలో అతను ఒకటి చెప్పాలనుకొని ఇంకొకటి దానికి యాడ్ చేశాడు పొరపాటున. అది ఏందా అంటే ఇది నేనందో ఇంకొకళ్ళందో కాదు. ఈ రాష్ట్రంలో సిబిఐ తెల్లారగట్ట 3 గంటలకి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేశారు అని చెప్పని సిబిఐ చెప్పింది. ఆ రోజు పేపర్లు చూసినా లేకపోతే షార్ట్ షీట్లు చూసినా ప్రజలందరికీ తెలిసి వాళ్ళు మర్చిపోయారేమో కానీ అది అసలు సిబిఐ చెప్పింది. అది అతను ఆ మాట చెబుతా కొన్ని భారతిరెడ్డి గారిని అన్నకూడని మాటలు అన్నమాట సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. కరెక్టే, మేము దానికి ఒప్పుకోము. ఎట్టి పరిస్థితుల్లో ఆ మాటలు మాట్లాడడం మేము ఇప్పుడే కాదు, 2000 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి మీద మేము పోరాడుతున్నా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా వాళ్ళ ఇళ్లలో పిల్లల్ని కానీ, వాళ్ళ ఆడవాళ్ళని కానీ, వాళ్ళ చెల్లెళ్ళని కానీ, వాళ్ళ అమ్మని కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారినే వాడీయుడు అన్న సందర్భాలు ఉన్నాయి. అది కూడా ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా పడితే అలా మాట్లాడి మా భువనేశ్వరమ్మ గారిని ఏది పడితే అది మాట్లాడిచ్చాడు కాబట్టే అతన్ని సైకోనో లేకపోతే వాడీడనో అనే మాటలు ఉన్నాయి. కానీ వాళ్ళకి మళ్ళీగా దిగజారి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు. ఇది మాత్రం సుశిక్షితులైన తెలుగుదేశం పార్టీ సైనికులే ఈ పని చేయగలుగుతారు. కానీ అదే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఈరోజు కూడా ఫ్యామిలీల గురించి ఈరోజు కూడా వాళ్ళు సోషల్ మీడియా దగ్గర మాట్లాడుతున్నారంటే సిగ్గుండాల. వాళ్ళని వెనక నడిపిస్తున్న వారి నాయకులకి సిగ్గుండాల. అసలు మేము అసలు ఏం అంటలేదు, మహిళలను గౌరవించడం మా అత్యున్నత లక్షణం మాది అంటున్నారు కదా వైసీపీ నాయకులు అందరూ. ఏ రోజు మేము నోరు జారి ఎవరిని అనలేదు అంటున్నారు కదా. మరి ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి ఆడ పోస్టులు చూడండి, ఎంత జుభస్వాకరంగా పెట్టాడు. మరి దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన మాటలు పబ్లిక్గా ఉండే కదా, నాని మాట్లాడిన మాటలు పబ్లిక్గా ఉండే కదా, మరి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు పబ్లిక్గా ఉండే కదా, రోజా మాట్లాడిన మాటలు పబ్లిక్గా ఉండే కదా, శ్రీరెడ్డి అనే ఒక పారంబోకు మహిళ అని చెప్పుకోవడానికి కూడా మహిళలే సిగ్గుపడతా ఉన్నారు. అలాంటి ఆ అమ్మాయి మాట్లాడిన యూట్యూబ్లో మాట్లాడిన మాటలు వింటే అసలు ఉరేసుకొని చావాలి. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైనా సరే చూడండి ఎలాగ మాట్లాడిందో. ఆడదాకెందుకయ్యా
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ఏం మాట్లాడాడు? మహిళలు వాళ్ళ ఇంట్లో లేరా? ఎలాగ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఆ రోజు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు నీకు? ఇవాళ నీ భార్యను అనే తల్లికి నువ్వు ఏదో చిన్న మాట అంటేనే ఇలా ఉలిక్కిపడ్డా అన్నట్టయితే ఆ రోజు ఎంతమంది భార్యలని, ఎంతమంది పిల్లల్ని, ఎంతమంది కుటుంబాలని ఎవరన్నా మీరు వదిలిపెట్టావా? నువ్వు నీ హ్యాండ్వర్లో నువ్వు పెట్టిన మొత్తం నాయకుల ద్వారా నువ్వు నడిపించిన పూర్తి షిఫ్ట్ ప్రకారం నడిపించింది నువ్వే కదా. దీని వెనక కర్మ కర్త కియా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. అవునా కాదా? సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అందరినీ మీరు వేసి ఈ రకంగా ఈ రాష్ట్రంలో మహిళల్ని విపరీతంగా, రాజధాని మహిళలు ఏమన్నారు? మీరు ఏమని మాట్లాడారు? ఎంత ఒకరాటిగా మాట్లాడారు? సోషల్ మీడియా దగ్గర ఏ రకంగా మీరు మాట్లాడారు? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? మర్చిపోలేదు కాబట్టే మీకు 11 సీట్లు ఇచ్చి మీకు నాంబొట్లు పెట్టారు. అయినా కూడా మీకు ఇంకా సిగ్గు రాలేదు. అదే చూడండి, చిన్న మాట, నికార్సైన కార్యకర్త అయినా ఒక చిన్న మాట మాట్లాడినందుకు అతన్ని ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేస్తే సరిపోయేది బాబు గారు. కానీ అరెస్ట్ చేసి లోపల ఇచ్చి బెయిల్ కూడా రాలా. బెయిల్ రాని సెక్షన్లు పెట్టారు పోలీసులు. రక్షించడానికే లోపలేశారని చెప్పి మన అంబటి రాంబాబు చెబుతున్నాడు కదా. మా నుంచి రక్షించడానికి లోపలేశారు, లేదంటే ఈ పాటికి వేరే రకంగా ఉండేది అంటున్నాడు కదా. అంబటి రాంబాబుకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో మరి అతను మంత్రిగా చేశాడు, రాజకీయ నాయకుడిగా చేశాడు, ఇవాళ జిల్లా ప్రెసిడెంట్గా చేస్తున్నాడు. మరి అతను మాట్లాడే విధానం ఎట్టుందంటే, ఈ రాష్ట్ర ప్రజలు మాకు ఓట్లే లేదు కాబట్టి మేము ఈ తడవ కనుక మమ్మల్ని మీరు గెలిపిస్తే ఒక్కొక్కరిని వరుస పెట్టి చంపేస్తాం, నరికేస్తాం అని చెప్పని ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు, మాజీ మంత్రులు, ఏమి కారుమూరి ఎవరైతే నాగేశ్వరరావు, అవును, అతని మాటలు కానీ ఇతను మాట్లాడే మాటలు కానీ ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడే మాటలు వెంటంటే ఎట్టున్నాయంటే దెయ్యాలు వేదాలు వల్లించే విధంగా ఉన్నాయి. అంటే ప్రజలు మీరు చేసిన దాష్టికాలని భరాయించలేక మీకు ఓటు అనే ఆయుధంతో బటన్ నొక్కి మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు పట్టించినందుకు వాళ్ళ మీద కక్షతో మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు. మీరు అసలు 30 ఏళ్ళు కాదు కదా, ఇంకా 300 సంవత్సరాలు కూడా మీరు సపోజ్ మీరు బతికుండా కూడా మీకు ఈ రాష్ట్రంలో మీ పార్టీ అనేది ఇక లేదు, భూస్థాపితమే. మీరు వేరే పార్టీలో ఓన్ అయ్యి ఆ పార్టీ ద్వారా వెళ్తే తప్పితే వైఎస్ఆర్ అనే పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవడానికి ఈ రాష్ట్రంలోకి ఛాన్స్ లేదని ప్రజలు తేల్చారనే సంగతి వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలుసుకోవాలా. ఇక్కడ అసలు ఎలా చూడాలంటారు? అసలు కిరణ్ అరెస్ట్ చేసిన పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాలంటారా, లేదంటే కనుక ఎలా చూడాలంటారు? మరి ఒక టీడీపీకి సిన్సియర్ కార్యకర్తగా నేను చంద్రబాబు నాయుడు గారు చేసిన పని మంచిదే అని చెప్పి నేను అనుకుంటాను. కానీ గత 5 సంవత్సరాలు మీకోసం, పార్టీ కోసం, వైఎస్ఆర్ పార్టీ దాష్టికాలను ఎదురొడ్డి ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన కార్యకర్తలు, పోరాడిన నాయకుల్ని మీరు విస్మరించొద్దు. ఎందుకంటే మీరు ఈరోజు కిరణ్ని లోపలేశారు, అరెస్ట్ చేసి లోపలేయించారు. అదే పోలీసులు పంగనామాలు 3 ఒకట్లు పెడతామైందయా అంటే అమ్మబులు తిడితే ఏముంటుంది దానికి? వాడు అన్నాడు, తప్పే కాదంటలేదు. మీరు అతన్ని బెయిల్ రాని సెక్షన్లు పెట్టి లోపలైతే కోర్టు మిమ్మల్ని చివాట్లు పెట్టింది కదా, ఆ సెక్షన్ ఎందుకు పెట్టారు చెప్పమని. మరి అదే పద్ధతి మీరు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఇవాళ మీరు సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? కిరణ్ని అరెస్ట్ చేసిన వ్యవహారం ఎవడు చెప్పాడు? మాజీ
ఎవడైతే న్యూడ్గా కెమెరాల ముందు కనబడి ఈ దేశ పరువుని తాకట పెట్టినటువంటి మాజీ ఎంపీ అని చెప్పుకోవడానికి సిగ్గులేని అతను కూడా అతను వచ్చి మీ హ్యాండ్ఓవర్లో ఉండ ఒక ముద్దాయిని చంపడానికి వస్తే మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలిసిద్ది? అతను ఫోన్ ఎలాగిస్తారు మీరు? అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకా అయ్యా చంద్రబాబు నాయుడు గారు కళ్ళతో చూడండి, అయ్యా లోకేష్ గారు కళ్ళతో చూడండి, పవన్ గారు కళ్ళతో చూడండి. మీ ప్రభుత్వం, మీ ముగ్గురు నాయకత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి సంఖ నాకే వాళ్ళు చాలా మంది ఉన్నారనే సంగతి తేట తెల్లం అవుతా ఉంది. మీకు తెలుస్తుందా? తేట తెల్లం అవుతా ఉంది. అతను హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో అతను నన్ను కొట్టలేదమ్మా అని చెబితే పైకెత్తు కిందకెత్తు అని చెప్పని అక్కడ ఉన్న ఎవరైతే డాక్టరు అడుగుతుందంటే ఏంటది, ఏం చెప్పాలి? ఆయన నన్ను కొట్టలేదమ్మా అని చెప్పినప్పుడు నీకేం అవసరం అంటే కొట్టారని చెప్పి రాసి పంపిద్దాం అనుకున్నావా? సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక ఎంపీ గారిని తీసుకొచ్చి గుండెల మీద 100-150 కిలోల మనిషిని కూర్చోబెట్టి ఆ రకంగా కొట్టి కాళ్ళు చేతులు వాసిపోతే మా దాంట్లో ఏమి ఇది ఇక్కడ ఏం జరగలేదని చెప్పి రాసిచ్చిన పద్మావతి ఏం చేయగలిగారు మీరు? మొత్తుకుంటా ఉన్నాడు డిప్యూటీ స్పీకర్ గారు, ఏమన్నా చేయగలుగుతున్నారా? పోలీసు వ్యవస్థ ఏమన్నా మీ కంట్రోల్లో ఉందా? మీ కంట్రోల్లో లేదా? మీ కంట్రోల్లో లేదనిపిస్తుంది, మాకు అర్థమవుతుంది. అందుకే ఒకప్పుడు మీడియా ఉంది, మీడియా చెప్పితే వినేది కాదు కదా. ఇవాళ సోషల్ మీడియా ఉంది. ఏ బజారి గొంది సందుకి ఎవడు వాయిస్ వాడు ఇవాళ ప్రభుత్వానికి వినిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే ఇమీడియట్గా సోషల్ మీడియా ద్వారా అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడన్నా మీరు కళ్ళు తెరవండి. ఏదైతే గత 5 సంవత్సరాలు చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసిన దాష్టికాలని వాళ్ళ మీద అరెస్ట్ చేసి ఈ కిరణ్ ఎలాగైతే అరెస్ట్ చేసి లోపలేసిన ఈ పోలీసులు మీకు దమ్ము ధైర్యం అంటే వాళ్ళందరిని అరెస్ట్ చేసి మీ ఇల్లు కాపాడుకోవాలని చెప్పని ఈ సందర్భంగా పోలీసు సోదరుల్ని వేడుకుంటా ఉన్నాం.